హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదలైన రెండు సినిమాల్లో కల్కి 2898 ఏడి మరియు దేవరా సినిమాలో కల్కి సినిమా 27 జూలై 2024న గ్రాండ్ విడుదల అయ్యింది. ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కూడా సాధించాయి. మరి ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈ రోజు చూద్దాం. ముందుగా దేవరా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఫోకస్ చేస్తే మొదటి రోజు ఏపీ తెలంగాణలో 44.6 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తానికి 85.6 కోట్ల వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నైజాంలో 18.6, సీడెడ్లో 5.2 కోట్లు, ఉత్తరాంధ్రలో 5.8 కోట్లు వసూలు చేసింది. ఇక కర్ణాటక, తమిళనాడులో 3.5 కోట్లు, 1.5 కోట్లు, ఓవర్సీస్లో 16 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద తోపుగా నిలిచింది. ఇక కల్కి 2898 ఫస్ట్ డే కలెక్షన్ విషయానికి వస్తే కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 44.86 కోట్ల వసూళ్లు షేర్ సాధించింది. మొత్తం 70.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా నైజాంలో 19.6 కోట్లు, సీడెడ్లో 5.2 కోట్లు, ఉత్తరాంధ్రలో 5.48 కోట్లు వసూళ్లు చేసింది. కర్ణాటకలో 5.7 కోట్లు, తమిళనాడులో 2.3 కోట్లు, ఓవర్సీస్లో 29 కోట్లు రాబట్టింది. మొదటి రోజు 183.2 కోట్ల గ్రాస్ సాధించి బాక్సాఫీస్ వద్ద కల్కి కింగ్ గా నిలిచింది. మరి ఈ రెండు సినిమాలు ఫస్ట్ డే కలెక్షన్లు కాస్త పోలిస్తే ఫస్ట్ డే కలెక్షన్ లో దేవరా 85.6 కోట్ల గ్రాస్ సాధించింది. కల్కి 2898 ఏడి మొత్తం 83.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. స్పష్టంగా కనిపిస్తుంది కల్కి మొదటి వసూళ్లు దేవర కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ కారణంగా కల్కి ఎక్కువ వసూళ్లు సాధించిందని చెప్పవచ్చు. మొత్తానికి కల్కి మరియు దేవర రెండు టాలీవుడ్ లో భారీ ప్రాజెక్టులు, కానీ కల్కి ప్రథమ రోజే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి సరికొత్త బ్యారియర్ ని బ్రేక్ చేసింది. ఈ రెండు సినిమాలు మీరు చూసారా? ఏ సినిమా బాగుందో కామెంట్ లో అభిప్రాయాన్ని